ప్రగతి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత ఈ పంచసూత్రాలే పెదకూరపాడు ప్రగతికి మెట్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ బంగారు బాటలో నడుస్తుంటే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనలో పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తనను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజల ఆకాంక్షలు, ఆశల్ని తన ఆశయాలుగా మార్చుకొని నంబూరు శంకరరావు గారు 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పతన స్థాయిలో ఉన్న నియోజకవర్గం 5 ఏళ్లలో పతాక స్థాయికి చేరి విజయ గర్వంతో తొణికిసలాడుతోంది. ప్రతి గ్రామం జయహో శంకరన్న అంటూ నినదిస్తోంది. ప్రగతి మార్గంలో పరుగులు తీస్తూ కొండూరు గ్రామం నవశకానికి నాంది పలుకుతోంది. అచ్చంపేట మండలం కొండూరు సచివాలయ పరిధిలో కొండూరు, నిండుజర్ల గ్రామాలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కనీసం రోడ్లు కూడా లేని దుస్థితిని కళ్లారా చూశాయి. కానీ ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావు గెలిచిన తర్వాత అదృష్టం ఆ గ్రామాల తలుపు తట్టింది. అభివృద్ధి పరుగులు తీసింది. ప్రతి గడపకు సంక్షేమం అందింది. గత 5 ఏళ్లలో సుమారు 30 కోట్ల రూపాయలతో కొండూరు, నిండుజర్ల గ్రామాల్లో సంక్షేమాభివృద్ధి జరిగింది. 3,09 లక్షలతో జరిగిన అభివృద్ధి పనులు గ్రామ రూపురేఖల్ని మార్చేశాయి. గ్రామంలో 85 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగింది. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. త్వరలోనే హెల్త్ వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ బూత్ సెంటర్లు నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా 1,22 లక్షలతో జడ్పీహెచ్ఎస్, ఎంపీయూపీ స్కూళ్లలో మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు అదనపు తరగతి గదులు నిర్మించారు. కొండూరు సచివాలయ పరిధిలో సుమారు 26,62 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారులకు అందాయి. వైఎస్ఆర్ ఆసరా రూపంలో 73 లక్షల సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 677 మంది తల్లుల ఖాతాల్లో 3,14 లక్షలు జమ అయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 34 లక్షలు, వసతి దీవెన ద్వారా 13 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 6,15 లక్షలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 3,60 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 68 లక్షల సాయం అందగా వైఎస్ఆర్ బీమా ద్వారా 16 లక్షలు అందాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,37 లక్షల సాయం అందింది. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 52 లక్షలు, జగనన్న విద్యా కానుక ద్వారా 36 లక్షలు, ట్యాబ్ల రూపంలో 8 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 20 లక్షల సాయం అందింది. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా 260 మందికి 5 కోట్ల మేర లబ్ధి జరిగింది. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతూ వస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి అడుగులోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శంకరరావును గెలిపిస్తే భవిష్యత్తులో మరింత మేలు జరగడం ఖాయం.